Unmasterable save water, save earth, solution to pollution. Obulwarpalli to All India, Manali, Ladakh, Srinagar, solo ride, a small tribute to hashtag Ranjit on wheels అన్న శ్రీనగర్ అనే శ్రీనగర్లోనే ఉన్నాము. గుడ్ మార్నింగ్ సూర్య కూడా వచ్చేసాడు. మన సెటప్ కిందికి తెచ్చేసాను. ఆ పైన కూడా ఆ 3వ ఫ్లోర్ నుంచి కిందికి తెచ్చేసాను. మాస్టర్కి అయితే కొన్ని బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేసేయాలి. ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం అరిగిపోయినాయి. మనం కులులో తీసుకున్నాము. ఆ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ఫిట్ చేసేసి సెటప్ కూడా సెట్ చేసేసి మాస్టర్పై ఈ శ్రీనగర్లో కొన్ని ప్రదేశాలన్నీ తిరుగుతూ మన రైడ్ అనేది కంటిన్యూ చేద్దాం. చాలా హ్యాపీ వితౌట్ పొల్యూషన్ ట్రావెల్ చేస్తున్నందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. స్మాల్ ట్రిబ్యూట్ టు హ్యాష్ట్యాగ్ రంజిత్ ఆన్ వీల్స్ అన్న. అయ్యోస్ మనమైతే నైట్ ఈ గురుద్వార్ ఈ లంగర్లో అయితే స్టే చేసాము. మన మాస్టర్ గారి సెటప్ కూడా పూర్తయిపోయింది. శ్రీనగర్లోని ఈ గురుద్వార్లో అయితే ఈ ప్రదేశము నవాటా అనే ఊరు ఇది, అనే ప్రాంతం ఇది. ఇక్కడి నుంచి నవాటా అనే శ్రీనగర్లోని ఈ ప్రాంతం నుంచి ఇక్కడ చూడదగిన ప్రదేశాలుగా అంటే లాల్ చౌక్ అనే ఒక సర్కిల్గా ఉంది. మొత్తం ట్రాఫిక్ జామే. ఇక ఇక్కడి నుంచి దాల్ లేక్ అని ఒక లేక్గా ఉంది. ఆ లేక్ని చూసుకుంటూ మన పయనాన్ని ఈ శ్రీనగర్లో నుంచి కొనసాగిద్దాం. ఎటువైపు అంటారా, ప్రాజెక్ట్ ఎల్ఆర్, మనాలి, లదాఖ్, శ్రీనగర్. మనాలి మొత్తం మనాలి మార్కెట్గా, ఇక అక్కడి నుంచి హిడింబా టెంపుల్గా చూసాము. లదాఖ్ అంటే లే అట్ లదాఖ్లోని కొన్ని ప్రదేశాలుగా లదాఖ్ ప్యాలెస్ అంటూ, శాంతి స్తూప్ అంటూ, ఇక లదాఖ్ నుంచి డిస్కిట్ వెళ్ళాము. డిస్కిట్ నోబ్రా వ్యాలీ లోపల ఉంటుంది. ఆ నోబ్రా వ్యాలీలో వెళ్ళే దారిలో అయితే కార్దుంగ్లా పాస్ అంటూ ఇలా చాలా పాస్లు అంటూ లదాఖ్ నుంచి చూసేసి ఇప్పుడైతే జమ్మూ కాశ్మీర్లోకి వచ్చేసాము. కాశ్మీర్లో ఉన్నాము ఇప్పుడు. శ్రీనగర్ మన బోర్డు పైన ఉన్న శ్రీనగర్లోనే ఉన్నాం మనమైతే. కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్నాము. ఈ శ్రీనగర్ నుంచి మనం పయనం కొనసాగిస్తూ జమ్మూ నుంచి ఇంకా అటువైపుగా చాలా ప్రదేశాలుగా ఉన్నాయి. అటువైపు మనం ట్రావెల్ చేసుకుంటూ మన ప్రాజెక్ట్ ఎల్ఆర్ని స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మార్నింగ్ అవ్వడం వల్ల కొన్ని స్ట్రీట్లు అయితే ఫుల్ బిజీగా ఉన్నాయి. కొన్ని స్ట్రీట్లు ఇంకా ఇప్పుడిప్పుడే షాప్స్ తెరుస్తూ ఉన్నారు. కాస్త కొన్ని స్ట్రీట్లు అయితే ఫ్రీగా ఉన్నాయి ఇలా తిరిగేందుకు. లేకంటే మహానగరమే కదా ఇది. శ్రీనగర్ అంటేనే నగరం. అలాంటి శ్రీనగర్లో కొన్ని ప్రదేశాలుగా అంటే కొన్ని చౌకలుగానే ఇక్కడ ఫేమస్గా ఉన్నాయి. అలాంటి చౌకలన్నీ చూసుకుంటూ తిరిగేద్దాం. ఆల్మోస్ట్ శ్రీనగర్లో ఎంత హ్యాపీగా ఉంది. బోర్డులోని పేరు వాళ్ళు చదువుతూ ఉంటే, వాళ్ళు ఉండే ఊరి పేరునే మనం డెస్టినేషన్గా పెట్టుకొని వస్తూ చదువుతూ ఉంటే ఇది ఒక చౌకు. ఇక్కడైతే ఒక లేక్గా ఉంది, బాబా డమ్ అంటూ. ఇవన్నీ మళ్ళీ ఎందుకో క్లోజ్ చేసి పారేసినారు. అదిగో అక్కడి నుంచి మొత్తంగా లేకే అదంతా. హాయస్, మనం ఇప్పుడైతే గోల్ మార్కెట్ అని సర్కిల్లో ఉన్నాము. మొత్తం రోడ్డు అయితే ఒక రింగ్ రోడ్లా ఉంటుంది. మధ్యలోనే మార్కెట్లు ఇవన్నీ చుట్టూగా. అందుకే ఇది గోల్ మార్కెట్ అయిపోయింది ఈ స్ట్రీట్. మొత్తం అటు వెళ్ళేది ఒక రౌండ్ అయితే వేసేయచ్చు మనం. నేనైతే ఒక రూట్లోంచి వచ్చి ఇంకొక రూట్లోంచి వెళ్తూ ఉన్నాను. అటువైపు ఇంకొక రూట్గా అటు 4 జంక్షన్ల కూడలి మధ్యలో ఒక మార్కెట్ కాంప్లెక్స్. ఇదే గోల్ మార్కెట్. వచ్చేసాం ఈ గోల్ మార్కెట్ కూడా మనమైతే శ్రీనగర్లో. ఇక్కడ ఐకానిక్గా అంటే ఇంక ఇదే ఈ గోల్ మార్కెటే ఐకానిక్గా అంటే. అటువైపు ఒక రోడ్డు, ఇటువైపు ఒక రోడ్డు. మన ఊర్లలో జంక్షన్గా ఉంటుంది కదా, మెయిన్ జంక్షన్గా. ఆ విధంగానే ఇక్కడ ఈ చౌక్ మార్కెట్, గోల్ మార్కెట్. మనమైతే ఉన్నాము ఈ శ్రీనగర్లోని ఒక పార్క్ దగ్గర. వాటర్ ఫౌంటైన్ అయితే చూడండి ఆడ బ్యూటిఫుల్గానే. మొత్తం మనం అక్కడ బృందావనంలో చూసాం కదా, ఆ విధంగా కాదు, వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టేశారు. మొత్తం పార్కే ఇది, ప్రతాప్ పార్క్. శ్రీనగర్ స్మార్ట్ సిటీ. అన్ని మేజర్ సిటీల్లాగానే ఇక్కడ కూడా సైక్లింగ్ ట్రాక్గా అయితే ఉంది. ఇక్కడ రెంట్ సైకిల్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ సైకిల్లో, మరి నార్మల్ సైకిల్స్ తెలియదు. కొన్ని చోట్ల అయితే పార్కింగ్లో ఉన్నాయి రెంట్ సైకిల్స్. సైకిల్ పార్కింగ్ ఏరియా అంటూ చూసాం కదా మనం. నాసిక్ కాదు, సూరత్లో చూసాము. సైక్లింగ్ ట్రాకే అది.
దానిపైన వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, కాంటే ఫోల్స్ ఉన్నాయి, మన లగేజ్ అయితే తగులుకుంటాయి. వితౌట్ లగేజ్గా వితౌట్ సెటప్గా అయితే వెళ్ళిపోవచ్చు మనము. ఇలా రెంట్ సైకిల్స్ కూడా ఎలక్ట్రిక్ అంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది, యాప్లోకి వెళ్ళి స్కాన్ చేసుకొని అమౌంట్ పే చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని మళ్ళీ ఆ పార్కింగ్లో అయితే స్టాప్ చేసేయాలి. ప్రతి సిటీలో ప్రతి టౌన్లో ఈ విధంగా అయితే ఉండాలి. సైక్లింగ్ ట్రాకులుగా, సైక్లింగ్ అవేర్నెస్గా అయితే ఉండాలి. తొందరలోనే అన్ని రాష్ట్రాల్లో అయితే ఈ విధంగా వస్తుందని ఆశిస్తూ ఉన్నాను. మనాలి, లదాఖ్, శ్రీనగర్ ఎంత హ్యాపీగా ఉంది. శ్రీనగర్ అనే పేరు ఊరిలో తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు ఆ పేరు చూసి అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా హ్యాపీనెస్గానే ఉంది. మరి శ్రీనగర్లో ఐకానిక్గా మ్యాస్ట్రోతో క్లిక్ కిసిక్ కనిపించే ప్రదేశాలుగా అంటే ఇవి ఇక్కడే కనిపించింది అంతే. ఇది ఒక గోల్ఫ్ కోర్ట్తో కాదు మనకు పని, మన మ్యాస్ట్రో శ్రీనగర్ #శ్రీనగర్గా అయిపోయింది. ఎంత హ్యాపీనెస్గా ఉంది నాకు. అక్కడ బోర్డులో ఉన్న పేరు ఇంత పెద్ద పెద్ద అక్షరాలుగా ఇక్కడ ఉంటే కలర్ఫుల్గానే ఉంది కదా. మొత్తం ఇది రోడ్డే, మనం ఏ పక్కకు వెళ్ళినా కానీ వేసి పారేస్తారు ట్రాఫిక్ ఆఫీసర్లు. అందుకని మ్యాస్ట్రో గారిని అక్కడ పార్క్ చేసేసాను. శ్రీనగర్ క్లిక్ కిసిక్ మ్యాస్ట్రోతో. రే మ్యాస్ట్రో సాధించేసావురా మనము. మొత్తం ఇది గోల్ఫ్ కోర్ట్ అంటే మనం సినిమాలో చూసే గోల్ఫే. ఇక్కడెక్కడో బాల్ కొడితే అక్కడెక్కడో పోతుంది. ఆ చిన్న చిన్న బొక్కల్లోకి ఎట పోతుందో బాల్ దగ్గర నుంచి దూరం నుంచి వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆడే గోల్ఫ్ కోర్ట్గానే ఇది. మనం కూడా ఈ గోల్ఫ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంత హ్యాపీనెస్గా ఉంటుందో అసలుకు. ఇలా మొత్తం మైదానంలో సార్ చూడు అక్కడ కొడుతూ ఉన్నారు. మరి అది అందులో పడుతుందా పడదా? అయ్యో పడింది పడే. అయ్యా కాస్త దూరంలో ఆగిపోయింది అదైతే. అయినా కానీ చూడండి అంత వయసు నిజంగా నాకైతే ఉంటుందా అంత వయసు? అసలుకి అంత వయసు వచ్చేటప్పటికి ఉంటామా మన జనరేషన్ వాళ్ళము? అందుకనే నేనైతే ఇప్పుడు సైక్లింగ్ చేస్తూ ఎన్నో జ్ఞాపకాలుగా గుర్తు పెట్టుకుంటూ ఉన్నాను. శ్రీనగర్ దగ్గరికే వచ్చేసాము. ఎంత హ్యాపీనెస్ శ్రీనగర్. అబ్బా నిజంగా ఇప్పుడైతే నిజంగా ఎంత హ్యాపీనెస్గా ఉంది. ఎన్నెన్నో కష్టతరమైన రోడ్లనే కాదు, ఎన్నో ప్రదేశాలలో ఎన్నో కఠినతరమైన పరిస్థితులు అంటూ మనం బాధపడితే ఎదుర్కొన్నట్టే, అలాంటి బాధ చెందకుండా కఠినతరమైన పరిస్థితులైనా మార్గాలైనా కానీ అన్నీ దాటుకుంటూ ఒక్క రాష్ట్రం కాదు శ్రీనగర్ అంటే ఏదో ఇంటికాడ మాయమైపోయి ఇక్కడ ప్రత్యక్షమైనట్టు కాదు. 89 రోజులు సైకిల్ పైన పంచర్లు అయినా కానీ వేసుకుంటూ ఏమన్నా ప్రాబ్లంలు వచ్చినా కానీ ఆగిపోకుండా ధైర్యంగా ముందడుగు వేస్తూ పయనంలో ముందుకు కొనసాగుతూనే ఎక్కడ అసలు డిసప్పాయింట్ అనేది చెందకుండా ప్రతిరోజు వేరు ప్రదేశాలలో నిద్రపోతూ అసలు తెలిసి తెలియని వ్యక్తుల మధ్యన భయం అనేది ఏర్పడితే పైన ఆగిపోయినట్టే. అలాంటి భయం అనేది లేకుండా తోటి మనుషులే కదా అనే ఆలోచనతో ఎక్కడైనా తెలియని వారి దగ్గరైనా స్టే చేస్తూ వారు ఎవరు ఇచ్చినా తింటూ ఉంటూ ఎంతోమంది సహాయాల మధ్యన ఈ పయనం అయితే ఇంతవరకు వచ్చింది. ఓబులవారిపల్లి నుంచి మొదలయ్యి ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఈ పయనం. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఈ శ్రీనగర్ని చూస్తే ఆగిపోయినట్టు కాదు, ఇంకా మన జర్నీ అయితే కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది. 89 రోజులతో ఆగిపోయే జర్నీ కాదు ఇది. మరెన్నో ప్రదేశాలు ఉన్నాయి, ఆ ప్రదేశాల వైపుగా ఇప్పుడు వెళ్ళిపోదాం మన పయనాన్ని కొనసాగిస్తూ. #శ్రీనగరే నిజంగా స్మార్ట్ సిటీ. సైక్లింగ్ ట్రాక్ ఇదంతా, సైక్లింగు వాకింగు ప్రతి సిటీలో మాదిరిగానే ఇక్కడ కూడా ఉన్నాయి ట్రాఫిక్ జాములుగా. ఇంకా గోల్ఫ్ కోర్ట్ కూడా చూసేసాం మనము. హ్యాపీ అన్న రంజిత్ అన్న, చాలా హ్యాపీ అన్న. మీకోసం ఇంకొక సపరేట్ నిజంగా థ్యాంక్ఫుల్ చెప్పుకుంటూ ప్రతి ఒక్కరి కోసం ఒక వీడియో అయితే చెయ్యాలి. నేను ఈ జర్నీ అంటే నేను ఒక్కడినే కాదు, వీడు ఉంటేనే నా జర్నీ, వీడు ఉంటేనే నాకు గుర్తింపు, వీడు ఉంటేనే ఎవరైనా కానీ నన్ను పలకరించి మాట్లాడే వాళ్ళు తప్పితే నాది కాదు. ఈ సక్సెస్ అనేది, ఈ హ్యాపీనెస్ అనేది వీడి వల్లనే సాధ్యమైంది. అయితే జిల్లూమ్ రివరు ఫుల్గా నీళ్ళుంటే మాత్రం బోట్లు కూడా ఉన్నాయి, వేసుకొని షికారు అయితే చేసేయచ్చు. అంటే కాస్తగా నీళ్ళు ఉన్నాయి. ఇంకా మౌంటైన్సే ఎటువైపు అయినా కానీ. మరి చూద్దాం ఈ దారిలో మౌంటైన్స్ ఉన్నాయా లేవా అనేవి. మౌంటైన్స్కి అయితే ప్రణామమే చేస్తాను నేను. అండ్ రైడ్లోనే అతి పెద్ద నేమ్ బోర్డు. ఇక్కడి నుంచి అయితే మనము
237 కిలోమీటర్ల వైపుగా అటు తిరిగి వెళ్ళిపోతాము. నాన్ స్టాప్గా మన రైడ్ కంటిన్యూ అయిపోతుంది. ఏ ఊరో చూశారు కదా, అటువైపుగా మన పయనం. ఆ పైన అయితే నేషనల్ హైవే 1 శ్రీనగర్ టు లే. ఇప్పుడైతే మనం కాశ్మీర్ టు కన్యాకుమారి NH44 పైకి అయితే వెళ్ళబోతూ ఉన్నాము. మొదటి హైవే, లాంగెస్ట్ హైవే, 2 హైవేలు కలిసే చోటుగా ఇదే. నిజంగా అన్ప్రెడిక్టబుల్ హ్యాపీనెస్ మనకైతే. దేశంలోని మొదటి నేషనల్ హైవే పైన కూడా ట్రావెల్ చేశాము. ఇప్పుడు లాంగెస్ట్ నేషనల్ హైవే పైకి కూడా వెళ్ళబోతూ ఉన్నాము. అదిగో అక్కడ పరుగులు తీస్తున్నాయి కదా, అది NH44. మనం కూడా పరుగులు తీస్తూ ఇక ఆ 44 ఈ 1కి అయితే బాయ్ బాయ్ చెప్పేసి 44లోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. నిజంగా ఎన్ని రోజుల తర్వాత టోల్ ప్లాజాకి అయితే వచ్చేసాం మనము. మన జర్నీలో ఎప్పుడో పంజాబ్ హిమాచల్ ప్రదేశ్లో చూసాము టోల్ ప్లాజాని. అట్లాంటిది ఇప్పటికైతే చేరుకున్నాం. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత కొండలలో ఎక్కడా లేదు టోల్ ప్లాజా అనేది, ఇక్కడైతే వచ్చేసింది. ఇక మీదట అన్ని టోల్ ప్లాజాలు చూసుకుంటూ మన పయనాన్ని కొనసాగించేద్దాం. నార్మల్ హైవేలకైతే వచ్చేసాం మనము. చాలా రోజుల తర్వాతే నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా టోల్ ప్లాజాలని చూసేసాం. NH44లో మన జర్నీ ఇప్పటికి చాలా టోల్ ప్లాజాలని చూసేసుకుంటూ ఈ టోల్ ప్లాజాని కూడా సక్సెస్ఫుల్గా దాటేద్దాం మనం. మన మ్యాస్ట్రోక్ రైడ్తో క్లిక్ కిసిక్ కనిపించేద్దాం. ఇక్కడ హైవే పైన వెహికల్స్ ఊరి పేర్లు మారడం తప్ప ఇంకేమున్నాయి, ఎక్కువగా ఇవే. వీటిని గుర్తించండి. అసలుకో ప్రతి ఇంటి పైన, గోడ పైన, షాప్ పైన అన్నీ ఇవే ఉన్నాయి. అన్నీ పేరు చేసి అక్కడ ఇక్కడ వెనకమాల కూడా అవేంటో మళ్ళీ చెప్తాను. అసలుకు ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది. 100% బెస్ట్ ప్యూర్ వెజ్ రైట్లు చూస్తే వామ్మో అనేట్టుగానే ఉన్నాయి. వెజ్ బిర్యానీ చెప్పాను, ఎంత అంతే. ఇంకేం ఆల్మోస్ట్ అన్నీ రెస్టారెంట్లుగానే ఉన్నాయి, ఇంకా పెద్ద రెస్టారెంట్లుగానే ఉన్నాయి. మరి మాస్టర్ గాడు ఎండ కొట్టాడు. ఇంకా మొత్తం సూర్యానే నేషనల్ హైవే. వెళ్ళే దూరం ఇంకా 260 కిలోమీటర్లు ఏమో ఉంది. ఎన్ని రోజులకు వెళ్తామో ఏంటో తెలీదు. నేషనల్ హైవే పైన చూద్దాం మరి ఎన్ని రోజులు పడుతుందో ప్రదేశానికి వెళ్ళేటప్పటికి.